1984-85 ప్రాంతంలో దూరదర్శన్లో తెలుగు ప్రసారాలు ప్రారంభమైనప్పుడు మేము చిన్నప్పటి చూసినటువంటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు పేరుకు తగ్గట్టే ఎంతో ప్రశాంతంగా ఎంతో శాంతంగా వార్తలు చదివేవారు. ఆ వార్తలు ఏమనేది మాకు అనవసరం, కానీ ఆయన చదివే విధానం చాలా అద్భుతంగా ఉండేది. ఎంతో ప్రశాంతంగా ఆయన చెప్పే ఆ వార్తలు చాలా వినసొంపుగా ఉండేవి. మరి అలాంటి శాంతి స్వరూప్ గారు ఈరోజు మరణించారనే వార్త చాలా బాధ కలిగిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. శాంతి స్వరూప్ లాంటి న్యూస్ రీడర్లు ఈ కాలంలో బహువరుదు. ఎలాంటి గొడవ గందరగోళం లేకుండా ప్రశాంతంగా చదివే న్యూస్ రీడర్ ఆయన. వారిని చూసి నేటి న్యూస్ రీడర్లు చాలా విషయాలు నేర్చుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను.